వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మండిపడ్డారు. గురువారం గొల్లపల్లి, జోగాపూర్, గంగారం గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. తూకం వేసిన ధాన్యం బస్తాలు కుప్పలుగా పోసిన ధాన్యాన్ని చూసి ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో రైతులకు ఎంతో మేలు జరిగిందని ఇప్పుడు వారిని పట్టించుకున్న నాతుడు లేరన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని, లారీల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే రైతులతో పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసనలు వ్యక్తం చేస్తామని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సాగర్ గౌడ్, ప్యాక్స్ చైర్మన్ మల్లేష్, నాయకులు ప్రతాప్ రెడ్డి, రామచందర్, మొండయ్య, తిరుపతి, యేసు, షాకీర్, శ్రీశైలం, శంకర్ తదితరులు పాల్గొన్నారు. రైతులు పండించినటువంటి పంటను మరి 20-25 రోజుల నుండి ఈ ప్రభుత్వం కొనలేకుండా కల్లాల మీద ఉన్నాయి కాబట్టి రైతులు ఇబ్బంది పడుతున్నారు. మేము ఈరోజు నెన్నెల మండలంలో జోగపూర్ కావచ్చు, గొల్లపల్లి, గంగారం ఈ ప్రాంతంలో తిరిగినప్పుడు రైతులతోని మాట్లాడినప్పుడు రైతులు తన బాధను చెప్తున్నారు. వాళ్ళ గత ప్రభుత్వంలో రైతును మంచిగా చూసుకున్నటువంటి ప్రభుత్వాన్ని మేము ఓడగొట్టుకొని ఇవాళ మాయ మాటలు చెప్పినటువంటి ఈ రేవంత్ రెడ్డి మాటలు నమ్మి మేము ఇవాళ మోసపోయినాం. మేము రైతులు ఇవాళ ఇబ్బంది పడుతున్నాం. 20 రోజుల నుంచి కల్లాల మీద ధాన్యం ఉంటే పట్టించుకునే నాతుడు అధికారులు లేరని వాపోతున్నారు. కాబట్టి కలెక్టర్ గారు వెంబడే చొరవ తీసుకొని మరి ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మీరు కొనుగోలు చేయనట్టయితే లారీలను పంపించి, అధికారులను పంపించి వెంబడే ఈ ధాన్యాన్ని లిఫ్ట్ చేయాలి. ఎందుకంటే వర్షాకాలం రాబోతుంది. ఒకవేళ వర్షాకాలం వచ్చి రేపు చెడు వర్షాలు కొట్టినట్టయితే రైతులు నష్టపోతారు. కాబట్టి మీరు వెంబడే చర్య తీసుకోవాలని చెప్పి నేను కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తూ, ఒకవేళ మీరు ఈ వారం రోజులలో లిఫ్ట్ చేయకపోతే వందలాది మంది రైతులతోని మీ కలెక్టర్ ఆఫీసు ముట్టడించవలసి వస్తుందని చెప్పేసి నేను హెచ్చరిక చేస్తున్న కలెక్టర్ గారికి. మరి నిన్న జరిగినటువంటి సంఘటన గొల్లపల్లిలో మా సార్ కాళ్ళు మొక్కమని రైతులను మాట్లాడినటువంటి తీరు మేము టీవీలలో చూసినాం. బేషరతుగా ఆమె క్షమాపణ చెప్పాలి, సస్పెండ్ చేయాలి. అధికారులు ఇవాళ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్న రైతులను, ఈ దేశానికి అన్నం పెట్టే రైతులను అవమానపరుస్తున్నారు. అది మంచిది కాదు అని చెప్పేసి నేను అధికారులకు సూచిస్తూ, ఈ ప్రభుత్వం ఇవాళ తప్పకుండా దీనికి పనిష్మెంట్ తింటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ జై తెలంగాణ. గంగారం సెంటర్ పెద్దది. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం 25 నుంచి 30 లారీల వడ్లు ఇక్కడ నుంచి సొసైటీ కొనుగోలు చేసి రైతులకు సకాలంలో డబ్బులు వాళ్ళ అకౌంట్లో జమ చేసి ఏర్పాటు చేయడం జరిగింది. కానీ 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గంగావరంలో ఉన్న సొసైటీని క్యాన్సిల్ చేసేసి DCMS వాళ్ళకు కానీ, ఇటు IKP సెంటర్ వాళ్ళకు కానీ ఎవరికి ఇవ్వకుండా ఈ సెంటర్ను నిరుపయోగంగా ఉంచి, అసలు ఇక్కడ సెంటరే లేదు, రైతులు గతంలో సెంటర్ ఉన్నదన్న నమ్మకంతో రైతులందరూ ఇక్కడ రోడ్డు మీద అట్లు పోసుకొని పడిగాపలు కాస్తూ ఉన్నారు. నిన్న మొన్నటి నుంచి మేము ఇంతకుముందు మా చైర్మన్ పదవులు తీసేసింది కాబట్టి మేము మోక మీదకి రాలేదు. మొన్నటి నుంచి అంతటా రైతుల పక్షాన స్టేట్ లెవెల్ చైర్మన్లు అందరూ, సొసైటీ డైరెక్టర్లు, రైతులు అందరూ రోడ్డు మీదకి వచ్చి ప్రశ్నిస్తూ ఉంటే ఇప్పుడు బయటకు వచ్చింది. ఇక్కడ అసలు సెంటర్ అనేది లేదు. రైతులను సెంటర్ ఉంటుందనే నమ్మకంతో రోడ్డు మీద పోసుకున్నారు. కాబట్టి సంబంధిత కలెక్టర్ గారు కానీ చేసి రేపు ఎల్లుండి వరకు సెంటర్ని శాంక్షన్ చేయించి ఇక్కడ ఇన్ఛార్జ్ని పెట్టేసి మైచర్ మిషన్ని కాంటా గన్నీస్ ఇచ్చేసి ఈ 2-3 రోజులలో ఇక్కడ ఉన్న సెంటర్ల వడ్లు కొనుగోలు స్టార్ట్ చేయాల్సిందిగా మేము కోరుకుంటా ఉన్నాం. రైతులు చాలా ఇబ్బంది ఉన్నారు. గత ప్రభుత్వంలో జూన్ వచ్చిందంటే వడ్ల పైసలతో పాటు రైతు బంధు పైసలు కూడా రైతుకు ఏకకాలంలో జమ అవుతుండే, రైతులు ఆనందంగా ఉంటుండే. వడ్ల పైసలు, ఇటు రైతు బంధు చేసే పైసలు కూడా ఒకే టైంలో దాదాపు 5-6 రోజులు వస్తుండే. ఇప్పుడు అది లేదు, ఇది లేదు. పోయిన నెలలో ఒక ఎకరానికి 6,000 ఇచ్చిండ్రు, మొన్న ఒక 6,000 ఇచ్చిండ్రు. ఆ డబ్బులు లేవు, ఎడ్లు కొనుగోలు లేదు. రైతులు అగమ్య గోచరంగా ఉన్నారు. కాబట్టి గవర్నమెంట్ స్పందించి రైతులను సకాలంలో ఆదుకోవాలి. జూన్ దగ్గరకు వచ్చింది. ఒక పక్క ఋతుపవనాలు కేరళను తాకినాయని చెప్తా ఉన్నారు. రైతులు భయపడుతున్నారు. కాబట్టి తొందరగా కొనుగోలు చేయాలని కోరుకుంటాను. జై తెలంగాణ. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.